హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో టెట్ 2026 పేపర్ 2 మ్యాథ్స్లో అడిగిన ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో డిఎస్సి రాయబోయే పేపర్ 1 మరియు పేపర్ 2 వాళ్ళిద్దరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. మీ ఒక్క లైకే ఈ వీడియోని మరికొందరికి చేరేలా చేస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. 8 భుజాలు కలిగిన బహుభుజి అంతర కోణాల మొత్తం ఎంత అని అడిగారు. దీనికి ఫార్ములా ఉంటుంది n-2 × 180. ఇక్కడ n అంటే భుజాలు, ఎన్ని భుజాలు ఉన్నాయని. ఇక్కడ n అంటే 8 - 2 × 180 అంటే 66 × 180 అవుతుంది. ఇక మనం చేసుకుంటే 6 8 48, 6 1 6 1080. ఒకవేళ మీకు ఈ ఫార్ములా కనుక తెలియకపోతే ఇక్కడ ఎన్ని భుజాలు ఇచ్చినా కూడా క్రమభుజి అయితే ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలో. ఇది 8 భుజాలు గల బహుభుజి కాబట్టి 8 భుజాలు గల బహుభుజిని గీసుకుందాం. ఇందులో మనం వీలైనన్ని త్రిభుజాలు గీసుకోవాలి. ఇలా ఒక త్రిభుజం అవుతుంది, ఇలా ఒక త్రిభుజం అవుతుంది, ఇలా త్రిభుజాలు. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు అయినాయి? 1 2 3 4. ఇది త్రిభుజం కాలేదు, ఇక్కడ ఒక త్రిభుజం. 5 6 త్రిభుజాలు అయినాయి. ఒక్కొక్క త్రిభుజంలోని కోణాల మొత్తం 180 కాబట్టి 6 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి 6 × 180. ఇక్కడ మనకు 6 × 180 వచ్చింది. అలాగే ఇక్కడ 8 భుజాలు. ఒకవేళ 6 భుజాలు కలిగిన బహుభుజి అని ఇచ్చారనుకోండి, 6 భుజాలు ఉన్నాయి, ఇక్కడ 6 భుజాలుగా బహుభుజి ఇస్తే ఇక్కడ కూడా వీలైనన్ని త్రిభుజాలు గీసుకోవాలి. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు అయినాయి? 1 2 3 4 త్రిభుజాలు అయినాయి. త్రిభుజంలోని కోణాల మొత్తము 180 కాబట్టి 4 × 180 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా త్రిభుజంలోని బహుభుజి అంతర కోణాల మొత్తం ఇచ్చినప్పుడు మాత్రం ఇది అంతర కోణాలు. ఒకవేళ ఇక్కడ ఒక్కొక్క కోణం ఎంత అని అడుగుంటే ఇక మనము బహుభుజి ఇస్తారు కదా, ఆ బహుభుజిని గీసుకొని అందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇలా మనం అంటే కోణాల మొత్తం, అంతర కోణాల మొత్తం కనుక్కొని బై ఎన్ని కోణాలు ఉన్నాయో చేసుకోవాలి. ఇక్కడ 6 కోణాలు ఉన్నాయి కాబట్టి బై 6 వేయాలి. ఇక్కడ 8 కోణాలు ఉన్నాయి కాబట్టి బై 8 చేసుకోవాలి. అప్పుడు అలా చేస్తే ఒక్కొక్క కోణం కొలత వస్తుంది. ఒకవేళ 5 భుజాలు కలిగిన క్రమ బహుభుజి ఇచ్చారనుకోండి, దీనిలో అంతర కోణాల మొత్తం అడిగితే వీటిని వీలైనన్ని త్రిభుజాలుగా మార్చుకోవాలి. 1 2 3 త్రిభుజాలు వచ్చినాయి కాబట్టి 3 × 180 అవుతుంది. ఒకవేళ వీటి ఒక్కొక్క కోణం ఎంత కోణం అని అడిగితే 3 × 180/5 అవుతుంది. 135 డిగ్రీస్ను రేడియన్లోకి మార్చండి. వీటిని రేడియన్లోకి మార్చాలి అంటే 135ని ఇక్కడ మనకు పై విలువ 180 కాబట్టి 180/180, 180 తోటి గుణాకారం అండ్ భాగాహారం చేస్తున్నాయి. ఇక పై = 180/180. దీన్ని మనం క్యాన్సిల్ వేసుకుందాం. 15 టేబుల్లో 15 9 = 135, 15 1 = 15 2 = మళ్ళీ 3 తోటి 3 3 = 9, 3 4 = 12. 3π/4 అనేది 3π/4 = 135 డిగ్రీస్. 135ని రేడియన్లోకి మారిస్తే 3π/4 వస్తుంది. సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా p అయినా సైన్ టీటా ఎంత? ఇక్కడ మనం సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా pని ఈక్వేషన్ 1 అనుకుందాం. మన అందరికి ఒక ఫార్ములా తెలుసు, sec² θ మైనస్ tan² θ 1. ఇది a² - b² ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని a + b × a - b ఫార్ములా రాసుకుందాం. sec θ ప్లస్ tan θ ఇంటూ sec θ మైనస్ tan θ 1. ఇక్కడ మనకు sec θ ప్లస్ tan θ p ఉంది కాబట్టి ఇక్కడ p ఇంటూ sec θ మైనస్ tan θ 1. దీని నుండి sec θ మైనస్ tan θ 1/p అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 1 + 2 చేద్దాం. sec θ ప్లస్ tan θ p, sec θ మైనస్
tan theta ఈజ్ ఈక్వల్ టు 1/p. ఇక్కడ ప్లస్ tan theta ఇక మైనస్ tan theta ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ చేసుకుంటే 2 sec theta ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1/p అవుతుంది. ఇక p ప్లస్ 1/pని p² ప్లస్ 1/pగా రాసుకోవచ్చు. అంటే 2 sec theta ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 1/p వచ్చింది. దీని నుండి sec theta ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 1/2p రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు sec theta అంటే ఒక సెకండ్ని 1/cos theta గా రాసుకోవచ్చు కదా, 1/cos theta. దీని నుండి 1/2p/p² ప్లస్ 1 అవుతుంది. ఇక cos theta అంటే 2p/p² ప్లస్ 1. ఇక్కడ మనం త్రిభుజం గీసుకుంటే cos theta అంటే ఆసన్న భుజము బై కర్ణం. ఇక్కడ ఆసన్న భుజం 2p, కర్ణము p² ప్లస్ 1 అవుతుంది కదా. ఇంకా దీని నుండి ఇది ఆసన భుజం 2p, కర్ణము p² ప్లస్ 1 అయితే ఆటోమేటిక్గా ఎదుటి భుజం అనేది p² మైనస్ 1 అవుతుంది. మనకి ఇక్కడ అడిగింది ఏంటి, sin theta. కాబట్టి sin theta ఈజ్ ఈక్వల్ టు sin theta ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. కాబట్టి p² మైనస్ 1/p² ప్లస్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక sin theta ఈజ్ ఈక్వల్ టు p² మైనస్ 1/p² ప్లస్ 1. ఈ ప్రాబ్లంలో మనకు ఇది డైరెక్ట్ తెలిస్తే సరిపోతుంది, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ మనకు ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు p వస్తే ఇక్కడ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1/p వస్తుంది. మనకు తెలిసి ఉంటే ఇదంతా చేయకుండా ఈజీగానే చేసేయచ్చు. 5√3 సెంటీమీటర్ల ఎత్తుగల సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగారు. సమబాహు త్రిభుజ ఎత్తు ఇచ్చిండ్రు, అంటే h ఈజ్ ఈక్వల్ టు √3/2a. ఇక మనకు అక్కడ ఇచ్చిన కదా 5√3h, 5√3 ఇచ్చిండ్రు. దీని నుండి మనము a కనుక్కోవచ్చు. ఇక √3 క్యాన్సల్, a ఈజ్ ఈక్వల్ టు ఇక 2 ఇటు తీసుకెళ్తే 5 × 2 a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. మనకు సమబాహు త్రిభుజం యొక్క భుజం a ఈజ్ ఈక్వల్ టు 10 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా తెలవాలి. సమబాహు త్రిభుజ వైశాల్య ఫార్ములా √3/4a². దీన్ని ఎత్తు ఇందులో ఇంక్లూడ్ చేసి రాయాలంటే √3/2a, ఇది హైట్ 1/1/2a ఇలా కూడా రాసుకోవచ్చు. మనం దీని ప్రకారం చేద్దామంటే √3/4 × a², 10 × 10. ఇప్పుడు మనం క్యాన్సల్ వేసుకోవచ్చు. 2 2 జా 2 5 జా 2 1 జా 2 5 జా 5 × 5 25√3. 25√3 అనేది సమబాహు త్రిభుజ వైశాల్యం అవుతుంది. సమితిలోని మూలకాల సంఖ్య n అయిన ఉపసమితులు ఎన్ని అని అడిగారు. ఇక్కడ దీనికి ఫార్ములా ఉంటుందండి. సమితిలోని మూలకాల సంఖ్యకు n అయితే ఫార్ములా 2n. ఇక్కడ సమితి ఉంది, సమితిలో మూలకాలు 1 ఉన్నాయనుకో, ఇక్కడ 2/1. ఉపసమితులు 2 అవుతాయి. అలాగే సమితిలో మూలకాలు 2 ఉన్నాయి, ఏవైనా 2 మూలకాలు ఉన్నాయనుకో, ఉపసమితులు అనేవి 2/2 అంటే 4 ఉపసమితులు. అది ఒకవేళ సమితిలో 3 మూలకాలు ఉన్నాయి, ఏవైనా 3 మూలకాలు ఉంటే 2/3 8 ఉపసమితులు అవుతాయి అన్నట్టు. అంటే సమితిలోని మూలకాల సంఖ్య n అయితే ఉపసమితులు అనేవి 2/n అవుతాయి. 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీస్తే ఆ కార్డు రాణి లేదా రాజు లేదా నలుపు రంగు కార్డు అయ్యే సంభావ్యత కనుగొనండి అని అడిగారు. ఇక్కడ ఫస్ట్ నలుపు రంగు కార్డులు చూద్దాం. నలుపు రంగు మొత్తం కార్డ్స్ అనేవి 52 ఉంటాయి. 52లో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, అలాగే 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ కార్డ్స్ 26 ఉన్నాయి. అందులోంచి మళ్ళీ ఇక్కడ రాణి కార్డులు రాజు కార్డులు కూడా అడిగారు కాబట్టి రాణి 2 అంటే రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి.
రాణి 2, అలాగే రాజీ 2. ఇక మొత్తం కార్డ్స్ 30. మనకు కావాల్సిన కార్డ్స్ 30. బ్లాక్ ప్లస్ రాణి ప్లస్ రాజు కార్డ్స్ మొత్తం 30 ఉంటాయి. అక్కడ మొత్తం కార్డ్స్ ఏమే 32. ఇక మనకు కావాల్సిన 30 కాబట్టి సంభావ్యత 30 బై మొత్తం కార్డ్స్ 52. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 15 జా 2 26 జా 15/26 అనేది మన సంభావ్యత అవుతుంది. 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అయినా 999 పవర్ x/2 ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ. కాబట్టి 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1 రావాలంటే 3 పవర్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే 1 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ. ఈ x ఈజ్ ఈక్వల్ 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 999 పవర్ 0/2 0/2 అన్న ఈక్వల్ 0నే అవుతుంది. కాబట్టి 999 పవర్ 0 ఈజ్ ఈక్వల్ కూడా ఫార్ములా ప్రకారం 1 అవుతుంది. ఒక గోడ ఎత్తు భూమి నుండి 20 మీటర్ల దూరంలో ఉంది. నిచ్చెన పొడవు 25 మీటర్ల దూరంలో ఉన్నది. అయినా భూమి నుండి నిచ్చెనకు గల దూరం ఎంత అని అడిగారు. ఇక్కడ గోడ ఎత్తు, గోడ ఇలా ఉంటుంది. గోడ ఎత్తు అనేది ఈ భూమి నుండి 20 మీటర్లు ఉన్నదట. ఇది 20 మీటర్ల దూరంలో ఉంది. అలాగే నిచ్చెన ఇలా ఉంటుంది గోడకి. నిచ్చెన పొడవు అనేది 25 మీటర్లో ఉంది. అయినా భూమి నుండి నిచ్చెన వీటి మధ్య గల దూరం ఎంత అని తెలుసుకోమన్నారు. ఇక్కడ మనం ఎక్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి కర్ణము ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ కదా. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. కాబట్టి 25 ప్లస్ 20 ఇంటూ 25 మైనస్ 20 45 ఇంటూ 5. ఇక్కడ 5 ఇంటూ 45 అంటే 5 225 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225ని 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇదంతా కాకుండా కూడా మనం డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే భూమి నుండి నిచ్చెనకు మధ్య గల దూరం 15 అవుతుంది. ఒక వ్యక్తి సైకిల్ను 2700 రూపాయలకు కొని 15% నష్టముతో అమ్మితే అమ్మకపు వెల ఎంత అని అడిగారు. అతను కొన్నది 2700కి. ఇది 100% ఇంతకి కొన్నాడు. అతను అమ్మింది 15% నష్టం, అంటే 100 నుంచి 15% నష్టానికి అమ్మిండంటే 85%కి అమ్మాడు. 100%కి ఇన్ని రూపాయలు అయితే 85%కి ఎంత అవుతుంది? మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. 2700 ఇంటూ 85/100. ఇక 0 0 క్యాన్సిల్. 27 ఇంటూ 85 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక తండ్రి వయస్సు అతని కొడుకు వయస్సుకి 4 రేట్ల కన్నా 4 ఎక్కువ. 4 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కొడుకు వయస్సు రెట్టింపు కన్నా 10 ఎక్కువ అయినా ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత అని అడిగారు. ఇక్కడ ప్రస్తుతం కొడుకు వయస్సు ఎక్స్ అనుకుంటే అతని వయసు ఎంత అవుతుంది? కొడుకు వయసుకి 4 రేట్ల కన్నా 4 ఎక్కువ. ఇక్కడ తండ్రి వయస్సు 4 రేట్లు, కొడుకు వయసు 4 రేట్లు వేసి ప్లస్ 4 ఎక్కువ వేయాలి. ఇక్కడ తండ్రి వయస్సు, ఇది కొడుకు వయస్సు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరి వయసు కూడా +4 అవుతుంది. ఇది x/4 x +4 అవుతుంది. 4x + 4 + 4 8 అవుతుంది.
ఇది తండ్రి వయసు 4 సంవత్సరాల తర్వాత, ఇది కొడుకు వయసు 4 సంవత్సరాల తర్వాత అవుతుంది. అప్పుడు 4 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కొడుకు వయస్సు రెట్టింపు కన్నా 10 ఎక్కువ. కొడుకు వయస్సుని రెట్టింపు చేసి అంటే డబుల్ చేసి దానికంటే 10 ఎక్కువ ప్లస్ 10 10 చేస్తే అతని వయస్సు వస్తుందంట 4x ప్లస్ 8 వస్తుంది. ఇప్పుడు దీని నుండి మనం ఎక్స్ని కనుగొనాలి. 2x ప్లస్ 8 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 8. ఇక్కడ 2xని తీసుకొద్దాం. ఇంకా 18 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 2x. ఇక 10 ఈజ్ ఈక్వల్ టు 2x. x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. కానీ ఇక మనకు అడిగింది తండ్రి వయస్సు ఎంత. ప్రస్తుతం తండ్రి వయస్సు ఇది కాబట్టి ఎక్స్ని ఇక సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 4 20 ప్లస్ 4. తండ్రి వయస్సు ప్రస్తుతం తండ్రి వయస్సు 24 సంవత్సరాలు అవుతుంది.